మీ జంపు ఈ విధంగా ఉందా? ఈ విధంగా మార్చాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మేజర్. ఈరోజు వీడియోలో మన లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా రాంగ్ ఫుట్ తో జంప్ వేయడం అనేది ఎలాగా రెక్టిఫై చేసుకోవాలో డ్రిల్స్ అండ్ ఆ మోడల్స్ అసలు ఏ విధంగా వేస్తాం అనేది కూడా మీకు క్లారిటీ చూపిస్తాను, చూడండి. ఈ రాంగ్ లెగ్ తో జంప్ అనేది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టుగా జంప్ అనేది మన యాక్షన్ కి అండ్ రన్అప్ నుంచి యాక్షన్ లో కన్వర్ట్ చేయడాన్ని రన్అప్ ని ఇది చాలా యూజ్ అవుద్ది అనమాట జంప్. అదే ఇప్పుడు రాంగ్ లెగ్ జంప్ అంటే రాంగ్ లెగ్ జంప్ అంటే సేమ్ లెగ్ తో జంప్ వేసి సేమ్ లెగ్ మీద ల్యాండ్ అయ్యామనుకోండి, సో ఏ విధంగా దాన్ని కన్వర్ట్ చేయలేం కదా. సో దానివల్ల రాంగ్ లెగ్ జంప్ అనేది యాక్షన్ ఖరాబ్ చేయడానికి అండ్ మీ న్యాచురల్ పేస్ ఎంత ఉంటుందో అది వేయలేకపోవడానికి అన్ని విధాలుగా అది కారణం అవుతుంది అనమాట. అందుకే అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇది గల్లీ క్రికెట్ లో చాలా ఎక్కువ చూసాను అండ్ ప్రొఫెషనల్ క్రికెట్ లో చాలా మంది కూడా వేయడం చూసాను. సో అందువల్ల ఈ వీడియో చేయడానికి మెయిన్ థింగ్ అదే అనమాట. ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నా కంటెంట్ అండ్ ఎక్స్ప్రెషన్ నచ్చినట్టుగైతే లైక్ కూడా చేయండి, ఎందుకంటే నా హార్డ్ వర్క్ చూస్తున్నారు కదా మీకు ఈ కంటెంట్ ఇవ్వడానికి. నేను ఈ వీడియోకి 300 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ డూ లైక్ ఆల్సో. చూపిస్తున్న విధంగా మ్యాక్సిమం సింగిల్ లెగ్తో జంప్ చేసి కాన్సన్ట్రేషన్ అను బ్యాక్ ఫుట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకేనా? అండ్ ఫ్రంట్ ఫుట్ కాంటాక్ట్ కానీ దేని గురించి పట్టించుకోకండి. ఫస్ట్ జంపు మీరు బాగా వేస్తున్నారా లేదా అండ్ మీ లెగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా, ఇంకా రాంగ్ లెగ్ వస్తుందా చూడండి. మీరు ఈ విధంగా 1 స్టెప్ తో చేసిన తర్వాత కంఫర్టబుల్ అనిపించిన తర్వాత ఇప్పుడు ఒక ఫ్యూ స్టెప్స్ యాడ్ చేసి చేయండి, ఓకేనా? ఏ విధంగా ఇప్పుడు చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కొన్ని స్టెప్స్ నడుచుకొని వచ్చి అప్పుడు జంప్ వేయండి, ఓకేనా? ఇలా చేయడం వల్ల మీకు స్టార్టింగ్ రిథమ్ ఫ్లో అనేది అలవాటు అవుతుంది. ఇలా మనం ఫస్ట్ వేరియేషన్ లో మనం ఓకే కంఫర్టబుల్ అనుకున్నప్పుడు ఇలా చూపించిన విధంగా ఒక ఫ్యూ స్టెప్స్ నడుచుకుంటుంది అనమాట. నడుచుకుని వచ్చి అప్పుడు జంప్ వేసి బౌలింగ్ వేయండి. ఎందుకంటే డైరెక్ట్ రన్అప్ అంటే మీకు మేబీ అంటే కొంతమందికి వెంటనే అడాప్ట్ అవ్వచ్చు, కాకపోతే చాలా మందికి మరికొంతమందికి అడాప్ట్ అవ్వడం కష్టం కదా. సో అందుకే ఈ బై వాక్ అనమాట. ఇప్పుడు ఇది కంఫర్టబుల్ అయిన తర్వాత అంటే ఇది వెంటనే చేయడం కావదు, ఇది ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక 3 days అలా చేస్తూ ఉండాలి, లేదా 1 week వచ్చినంత వరకు చేస్తూ ఉండండి. అప్పుడు మాత్రం సెకండ్ వేరియేషన్స్కి వెళ్ళండి, అప్పుడు మాత్రం మీకు ఇది యూజ్ఫుల్ అవుద్ది అనమాట. లేదు అన్ని చెప్తున్నాం కానీ ఒకరోజు చేసినా మీకు రాదనమాట, ఓకేనా? అండ్ ఇక్కడ నెక్స్ట్ వేరియేషన్ ఏంటో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు కొన్ని స్టెప్స్ అనేది యాడ్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పరిగెట్టి వచ్చి రన్అప్తో వెయ్యాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఫస్ట్ దీని ముందు వేరియేషన్ లో బై వాక్ వచ్చారు, ఇప్పుడు కొంచెం రన్అప్ యాడ్ చేసాం అనమాట. రన్అప్ యాడ్ చేసి మీరు మీ కాన్సన్ట్రేషన్ అనేది సేమ్ లాగ్ మీద జంప్ వేస్తున్నారా లేకపోతే నార్మల్గా ఏ విధంగా జంప్ వేస్తున్నారో ఆ విధంగా వస్తుంది అనేది ఖచ్చితంగా వీడియో చూసి చెక్ చేసుకోండి. ప్రతిదీ చెక్ చేస్తూ ఉండండి, ఈ విధంగా డ్రిల్స్ కూడా చేస్తూ ఉండండి, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుద్ది అనమాట. ఇంకా లాస్ట్ అండ్ మెయిన్ వేరియేషన్ అనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇంకా ఆ వేరియేషన్ ముందు నేను చెప్పడం మర్చిపోయాను. ఇవే ఫ్యూ స్టెప్స్ ని మీ రన్అప్ సపోజ్ కి ఒక 20 feet 25 feet అయితే మీ ఫుల్ రన్అప్ అందులో హాఫ్ తీసుకోండి. హాఫ్ రన్అప్ మీకు తెలుసు కదా, హాఫ్ రన్అప్ నుంచి తీసుకొని చేయండి. ఎందుకంటే అది కూడా ఎప్పుడు ఈ ఫ్యూ స్టెప్స్ తో చేసినప్పుడు మీకు ఓకే కంఫర్టబుల్ గా ఉన్నాము అని మనకు అనిపించాలన్నమాట, ఓకేనా? అండ్ మన హడ్ల మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేయకండి. ఓన్లీ బ్యాట్స్మెన్ స్టంప్ లేదా బ్యాట్స్మెన్ ని లేదా ఏదైతే ఏరియా వేద్దాం అనుకుంటున్నా ఆ ఏరియాని మాత్రం చూస్తూ వేయండి, బాల్ వేయకండి. జస్ట్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ షార్ట్ రన్ తో ప్రాక్టీస్ చేసిన తర్వాత అవి ఒక 5 days ప్రాక్టీస్ చేస్తారు కదా, అప్పుడు దానితో కంఫర్టబుల్ ఓకే అని అనిపించినప్పుడు అప్పుడు ఫుల్ రన్అప్ వేయండి అనమాట. ఫుల్ రన్అప్ తో వేసి ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. అండ్ పేస్ కూడా ఎక్కువ వేస్తారు. ఈ వేరియేషన్ చూసారు కదా దోస్తులు, ఇది మీకైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ డ్రిల్స్, ఓకేనా? ఖచ్చితంగా ఈ డ్రిల్స్ అండ్ నేను ఏ విధంగా అయితే వీడియో తీసుకుంటున్నానో ఆ విధంగా వీడియో తీసుకుని చెక్ చేసుకోండి. ఎందుకంటే టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని రెపిటేషన్స్ ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేసినా పర్ఫెక్ట్ టెక్నిక్ తో ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అది మీకు యూజ్ఫుల్ ఉండదు అనమాట. అండ్ ఇప్పుడు ఏదైతే చేశానో దాన్నే మీరు కంఫర్టబుల్ ఓకే అని అనుకున్నప్పుడు దీన్ని కూడా కొంచెం స్పీడ్ చేయండి.
లేదా కొంచెం ఎక్స్ట్రా స్టెప్ ఉన్నది కదా, నేను ఓన్లీ 1 స్టెప్ జంప్ చేశాను కదా, మీరు ఎక్స్ట్రా ఇంకో స్టెప్ యాడ్ చేసి 2 స్టెప్ చేసి చేయొచ్చు. అప్పుడు ఆ విధంగా కూడా అది కూడా చాలా యూజ్ఫుల్ అవుద్ది. అదే సెకండ్ ఇందులో ఈ వేరియేషన్ సెకండ్ వేరియేషన్ అది. ఓకేనా? అండ్ మన కంటెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఈ వీడియోలో ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో అండ్ ఎడిటింగ్ పరంగా ఇంకా చెప్పే విధానం ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో అది కూడా చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో, ఇంకా నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా కామెంట్లో చెప్పండి.